రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో మరో బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ళ కోర్ట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కడప నుంచి బెంగళూరుకు వెళుతున్న హరిత ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ప్రొద్దుటూరుకు చెందిన అనిత అనే మహిళ మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గాయపడ్డవారు కడప, రాయచోటి, బెంగళూరుకు చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తిరుపతిలో మరో బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ళ కోర్టు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ఒకరు మృతి చెందారు. ఈ హరిత ట్రావెల్స్ బస్సు డివైడర్ నీకుని ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. ప్రొద్దుటూరుకు చెందిన అనిత అనే మహిళ మృతి చెందారు. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా రాయలసీమ కోఆర్డినేటర్ మధు అందిస్తారు. పూర్తి సమాచారాన్ని మధు చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అమూల్య కడప నుంచి అన్నమయ్య జిల్లా మీదుగా బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్ బస్సు వేకువజామున అంటే 3 గంటల ప్రాంతంలో బస్సు డ్రైవర్ ఢీకొని బోల్తా పడింది. అయితే ఒక మహిళ మృతి చెందింది. 20 మంది పైగా కూడా గాయాలయ్యాయి. అయితే ఆంధ్ర కర్ణాటక బార్డర్ లోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మంచినీళ్ళ కోట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కడప నుండి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్ బస్సు డ్రైవర్ ఢీకొట్టి బోల్తా పడడంతో పొదుటూరుకు చెందిన అనిత 50 సంవత్సరాలు అక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగా ఉందని కూడా మన సమాచారం అందుతుంది. అయితే 10 మంది కూడా తీవ్ర గాయాలయ్యారు. వాళ్ళలో కూడా కొందరు నలుగురు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ చేరుకుని అంబులెన్స్ ద్వారా వివిధ ఆసుపత్రులకు కూడా తరలించారు. తీవ్రంగా గాయపడిన వాళ్ళు నలుగురు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి, మరో కొందరిని సమీప స్థానికంగా ఉన్న ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే గాయపడిన వారు కూడా కడప, రాయచోటి, బెంగళూరు చెందిన వారుగా అన్నట్టు కూడా సమాచారం అందింది. మంగళవారం ఎక్కువజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తీవ్రంగా గాయపడిన నలుగురు కూడా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అన్ని పోలీసులు కూడా అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నారు. బస్సు స్పీడ్ గా రావడంతోనే డ్రైవర్ కంట్రోల్ తప్పి డ్రైవర్ ని ఢీకొన్నారని కూడా పోలీసులు బోల్తా పడిందని కూడా పోలీసులు కూడా ఒక సమాచారం కూడా అవుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రమాద ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేసి కూడా బస్సు డ్రైవర్ స్పీడ్ గా రావడంతో జరిగిందా, లేదా డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు అదుపు తప్పి డ్రైవర్ ఢీకొట్టి బస్సు బోల్తా పడిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ మధు.